ఒక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తామని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది. చేతనైతే పూరి జగన్నాథ్ మీద కాస్త బయర్లు గట్టిగానే కష్టగట్టినట్టే కనపడుతుంది. ఎందుకు అంటే యాక్చువల్గా రీసెంట్గా చూసుకుంటే మన పోకిరి సినిమా మళ్ళీ రిలీజ్ అని చెప్పి ప్లాన్ చేస్తే దాన్ని ఆపేశారంట. ఎందుకు అంటే లైగర్కి సంబంధించినటువంటి సినిమాకి చాలామందికి డబ్బులు ఇవ్వాలి పూరి జగన్నాథ్. ఒక టాప్ డైరెక్టరు వెలిగినంత కాలం అందరూ ఆయన ఎంబడబడతారు, కానీ ఒక్కసారి సడన్గా డిజాస్టర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంత ఒక ఇది అనేది వస్తుంది. దాని మీద ఫైనాన్షియల్గా చాలా పూరి జగన్నాథ్ నష్టపోయాడని చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది. అలాగే బయ్యర్లకు కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఆ బయ్యర్లు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఒక సినిమా పోయింది అంటే ఇంకొక సినిమాతో కాంపన్సేట్ చేస్తారనమాట. నెక్స్ట్ సినిమా మీరు నాకు డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, తీసుకోండి. ఆ సినిమా సక్సెస్ అయిందంటే దాంట్లో వచ్చేటువంటి లాభం కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ బయర్లు ఎవరైనా సరే పూరి జగన్నాథ్కి సంబంధించిన సినిమా ఏదున్నా సరే ఇంకా మేము రిలీజ్ కానియకుండా చూసుకుంటాము అని చెప్పి దానివల్లనే పోకిరి రిలీజ్ అడ్డుకొని అతడు సినిమా మళ్ళీ రిలీజ్ చేశారు అని చెప్పేసి కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక పూరి జగన్నాథ్కి గురించి ఈ మధ్యన అంటే కొంత సీరియస్గా తీసుకున్నారని చెప్పి వస్తుంది సోషల్ మీడియాలో. ఇంకా నెక్స్ట్ ఆయన సినిమా ఏదైనా సరే మా అప్పులు తెచ్చేదాకా, మా డబ్బులు మాకు ఇచ్చేదాకా ఆయన సినిమా ఆడనివ్వము అని చెప్పి గట్టిగా అనుకున్నారు. సో మొత్తానికైతే పూరి జగన్నాథ్ కొంచెం కష్టకాలమే నడుస్తుంది. కానీ ఒకప్పుడు మాత్రం వండర్ఫుల్ డైరెక్టర్, ఒకప్పుడు ఏంటి ఇప్పటికీ వండర్ఫుల్ డైరెక్టర్. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమాలు కానీ, ఆయన థాట్స్ కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన జనాలకి ఇచ్చేటువంటి సందేశం, ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఎంత గొప్ప సినిమాలు తీస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ ఏ సినిమానో చూసుకోండి, మీరు పోకిరి చూసుకోండి, లేకపోతే టెంపర్ చూసుకోండి, లేకపోతే ఏ సినిమా అయినా సరే ప్రతి దాంట్లో కూడా ఒక మంచి చక్కటి మెసేజ్ అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సబ్జెక్ట్ ఉండి బోర్ కొట్టకుండా, ఇప్పుడు పోకిరి సినిమా చూడండి, మీకు చక్క రౌడీలలో కలిసిపోయి అందరినీ రౌడీలని చంపేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఒక రౌడీని చట్టపరంగా శిక్షించాలి అంటే ఎలాంటి లొసుగులు ఉంటాయో అవన్నీ కాకుండా ఇలాగా వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పి డైలాగులు కూడా చెప్తుంటారు అనమాట. సో అంత మంచి సబ్జెక్ట్లో కూడా చాలా పర్ఫెక్ట్ డెప్త్ ఉంటుంది. హీరోకి విలన్కి మధ్య జరిగేటువంటి సన్నివేశాలు కానీ ఇలాంటి గొప్ప డైరెక్టర్ అనుకోకుండా ఒక్క సినిమాతోటి కొంచెం డిజాస్టర్ని ఎదుర్కోవటము, దాన్ని మరీ ఇంత సీరియస్గా వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. బట్ చూద్దాం మరి పూరి జగన్నాథ్ ఈ ఫైనాన్షియల్ పరంగా కోరుకొని కోసం మనకు మంచి సినిమాలు అందివ్వాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. ఇలాంటి మంచి వీడియోలు నా ఛానల్లో మీరు చూడాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీ దగ్గరకు వస్తుంది. బాయ్, హ్యావ్ గుడ్ డే.